ఇప్పుడు నిన్న బీసీ నాయకులందరితో కేటీఆర్ భేటీ అవ్వడం జరిగింది. మొత్తం బీసీ నాయకులతో భేటీ అయ్యి ఏదైతే 20% లోపే రిజర్వేషన్ ఖరారు కాబోతుందనే ఒక అంచనా తీసుకొస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పడం కాదు, మేమే చెప్తున్నాం. 23% వాళ్ళు కన్ఫర్మ్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈరోజు ఏదైతే హైకోర్టులో తీర్పు రాబోతా ఉందో, హైకోర్టు ముందు ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది అదే, 23% పాత పద్ధతిలో మేము వెళ్ళబోతున్నామని డిక్లేర్ చేయబోతా ఉన్నాం. ఇప్పుడు దీనికి ప్రధానంగా బీసీలకి అన్యాయం చేయడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 37% ఉండే బీసీలకి మీరు 18% కుదించి అప్పుడు రిజర్వేషన్లు పెట్టారు. అప్పుడు ఎవ్వడు ఒక్కడ మాట్లాడి, ఇంతమంది బీసీ నాయకులు ఉన్నారు ఇక్కడ, ఇంతమంది బీసీ నాయకులు ఒక్కడ మాట్లాడలేరు. 37% ఇవ్వాల్సిన బీసీ రిజర్వేషన్ని 18% చేస్తే ఇందులో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, బీసీ నాయకులు ఒక్కడ మాట్లాడలేదు. ఈరోజు ఈ 20% లోపు వస్తుందనే దాని మీద ఇప్పుడు చర్చ పెట్టి దాని మీద ఎట్లా ధర్నాలు చేయాలి, మనం దీనివల్ల ఎట్లా మనం ఓట్లు కట్టించుకోవాలి, బీసీలను మన వైపు ఎట్లా తిప్పుకోవాలనే ప్రచారం చేయడానికే వీళ్ళు ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నారు. అంతే తప్పితే బీఆర్ఎస్లో ఒరిగింది ఏం లేదు. అసలు బీఆర్ఎస్లోనే 37% నుంచి 18% పడింది. లేకపోతే బీసీలకు 37% ఉండే, ఇప్పుడు 18% చేసిన ఘనత కేసీఆర్. ఇప్పుడు వాళ్ళే దొంగలే వచ్చి ఇప్పుడు మన తరపున కొట్లాడటానికి రెడీ అవుతున్నారు. ఎవడు ఏ ప్రభుత్వం బీసీలకు చేసిందైతే కొత్తగా ఏం లేదు. ఇప్పుడు వీడు దీన్ని ప్రచారం చేసుకుంటారు అంతే. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ అంశాన్ని ప్రచారం చేసుకుని రేపు స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్తారు, ఇంతే. అసలు సింబలే లేని ఎన్నికలకి పార్టీలు ఎందుకు సన్నద్ధం అవుతున్నాయని అర్థం కావట్లేదు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకి సింబలే ఉండదు. అలాంటి ఎన్నికలకి మరి పార్టీలు ఎందుకు ఇంత సన్నద్ధం అవుతున్నాయి? అసలు సర్పంచ్ ఎన్నికలకు దిగజారి అక్కడ కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు పోయాయి, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కూడా కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హిల్ట్ పి ఎలా లీక్ అయిందంట, తయారీ దశలో ఉన్న ఉత్తర్వులు బయటకు పొక్కడంపై సీఎం రేవంత్ సీరియస్ అంట. బాధ్యులు ఎవరో తేల్చాలని నిఘా చీఫ్కు ఆదేశం అంట. రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు బాధ్యులపై కఠిన చర్యల దిశగా ముఖ్యమంత్రి యోచన అంట. తెలంగాణ సచివాలయంలోని వివిధ విభాగాల్లో తయారీ దశలో ఉన్న కీలక ఉత్తర్వులు, ఆర్డినెన్సులు ముందే బయటకు పొక్కడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారు. డ్రాఫ్ట్ దశలోనే ఉన్న ఉత్తర్వులు బయటకు ఎలా వెళ్తున్నాయని నిజాలు నిగ్గు తేల్చాలని నిఘా విభాగాన్ని చెందిన ఉన్నతాధికారులకు రంగంలోకి దిగారు. సోమవారం 10 మందితో కూడిన డిఎస్పీ స్థాయి అధికారుల బృందం సచివాలయంలో అధికారులు, ఉద్యోగుల కదలికలపై నిఘా పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. వీరు విధులకు ఎప్పుడు వస్తున్నారు, భోజనం, టీ విరామం సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, సందర్శకుల పేరుతో సచివాలయానికి వస్తున్న ఆయా పార్టీల నేతలు ఏ వర్గాలకు అలాగే శాఖలకు వెళ్తున్నారు అన్న అంశంపై దృష్టి పెట్టినట్టు సమాచారం. 3 రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు ఇప్పుడు మొన్న 5 లక్షల కోట్ల విషయం ఇది, మొన్న 5 లక్షల కోట్లకు సంబంధించిన విషయం ఇది ఎట్లా లీక్ అయిందనే కోణంలో ఇక్కడ నేను మొన్న కూడా చెప్పిన, ఇది అధికారుల వల్లే, ఉద్యోగుల వల్లే లీక్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. మంత్రులు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఇందులో మంత్రులు కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఉద్యోగులతో పాటు మంత్రులు కూడా మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. మంత్రులు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరెవరితో ఫోన్లు మాట్లాడుతున్నారు, మంత్రుల్ని కలవడానికి ఎవరు వస్తున్నారు, ఇవి కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఈ అంశాన్ని కూడా తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి భూ సమర్పణ ప్రభుత్వ సిద్ధమైనదని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన ఆరోపణలు చేసిన 2 రోజుల్లోనే అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడడంతో ప్రభుత్వ పెద్దలు కంగుతిన్నారంట. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు, ఈ 5 లక్షల కోట్ల స్కామ్కి మీరు తెరలేపారని మీరు ఒప్పుకుంటున్నారు. అప్పుడు ఇది క్వశ్చన్. ఎందుకంటే ఇంత భయం దేనికి? ఇప్పుడు లీక్ అయిందంటే అక్కడ మంత్రులు కూడా లీక్ చేసే ఛాన్స్ ఉంది.
చాలామంది కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్ టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు. ఏ ఏ క్షణమని అటు కానీ ఇటు కానీ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో కూడా మంత్రులు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఓన్లీ ఉద్యోగులే కాదు, అధికారులే కాదు, మంత్రులు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఓన్లీ అధికారులనే కాదు, మీరు మంత్రులు కూడా ఒకసారి బేజారు వేసుకోవాల్సిందే. వాళ్ళు కూడా వాళ్ళని ఎవరెవరు కలుస్తున్నారు, వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు, ఇవి కూడా మీరు టాలీ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ అందరిది తప్పు ఉండే ఛాన్స్ ఉంది.